కట్టాలి అంతే. ఇక మధ్యలో ఒక రవ్వ కట్టి మీది కట్టాలి ఇట్లా. ఇంకా మంచిగా ఉన్నారులే అందరు వచ్చి. ఇప్పుడు తెలంగాణ తొలి దొడ్డి కుమరయ్య ఏప్రిల్ 3వ తారీఖు చేస్తున్నది. అది ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది కానీ సరిగ్గా చేయట్లేదు. అందుకు దొడ్డి కుమరయ్య ఫౌండేషన్ చైర్మన్ దొడ్డి చంద్రబాబు గారు బాధ్యత తీసుకొని దీన్ని నిర్వహిస్తున్నాడు. మనందరూ సహకరించి రవీంద్ర భారత్ లో జరగబోయే 3వ తారీఖు నాడు మనందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని దొడ్డి చంద్ర గారు కూడా ఇక్కడ అదేవిధంగా మన ఎంఎం మహేందర్ కేవైసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 2 నిమిషాలు మాట్లాడతాడు. థ్యాంక్ యూ. అందరికీ శనార్థులు. కులానికి ముందుగా ఉప్పల్ కుర్మ వీర మహిళలందరి కూడా మీరు చేసినటువంటి సాహసానికి శతకోటి శనార్థులు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తూ మనము నాటి నుంచి నేటి వరకు మనం పడుతున్నటువంటి బాధలు, మనం పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం కళ్ళారా చూస్తూ నాటి పెద్దల నుంచి నేటి వరకు కూడా మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటినీ పారదోలడానికి నాడు పోరాడినటువంటి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య గారి 98వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాబోయే ఏప్రిల్ 3న రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమాన్ని మనమందరం గుర్తుపెట్టుకొని స్వయంగా మనందరం ఎక్కడున్నా గానీ మనమందరం కూడా ఏప్రిల్ 3న రవీంద్ర భారత్ లో జరుగుతున్నటువంటి శ్రీ దొడ్డి కుమరయ్య కుర్మ గారి 98వ జయంతి ఉత్సవానికి తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్కరు చేస్తారో మనకు సంబంధం లేదని మామూలుగా ఉండడం కాదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పండగ లాగా, ఒక పండగ వాతావరణం లాగా మనమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ కార్యక్రమాలు చేస్తూ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ యొక్క దొడ్డి కుమరయ్య జయంతి ఉత్సవాన్ని ప్రతి ఒక్కరం కూడా రవీంద్ర భారత్ లో పాల్గొని పెద్ద సంఖ్యలో మహిళలు అదే విధంగా పురుషులు కులాలకు అతీతంగా మనం అందరం కూడా అక్కడికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అదే విధంగా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల సభ్యులు, అదే విధంగా మండలాల్లో ఉన్నటువంటి మండల సభ్యులు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల చేత కానీ ఎస్పీ ఆఫీస్ లో కానీ ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా రవీంద్ర భారత్ కి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మనవి చేస్తా ఉన్నా. జై కుర్మా, జై దొడ్డి కుమరయ్య, దొడ్డి కుమరయ్య ఆశయాలను ఒక్కసారి అక్కలందరూ ఒకసారి చేయలేపాలి. మీరందరూ చేయలేదు ఎలా ఉంటుంది అనేది అందరికి తెలుసు. దొడ్డి కుమరయ్య ఆశయాలను, దొడ్డి కుమరయ్య ఆశయాలను ఇప్పుడు మన దొడ్డి చంద్రయ్య ఫౌండర్, దొడ్డి కుమరయ్య ఫౌండేషన్ ఫౌండర్ దొడ్డి కుమరయ్య మనవడు దొడ్డి చంద్రం ఒకసారి పరిచయం చేసుకుని అదేవిధంగా అతను అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. మొదటిసారి అన్న మా కుర్మన్న గారు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చిండు. ఇంతకుముందు వచ్చిండు కానీ పని విషయంలో ఈసారి అధికారిగా ఒక బాధ్యత తీసుకొని బాధ్యత విజయవంతం చేయాలి. మా కాన్స్టిట్యూన్సీకి వచ్చిన సంతోషం. మేము తప్పకుండా ఈ కోరిక నెరవేర్స్తామని సభ వేదిక మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున కులసేనతో తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఉప్పల్చోడు కుటుంబ సంఘ సభ్యులందరికీ, ముఖ్యంగా పర్వతాలన్న గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంతో పాటు దొడ్డి కుమరయ్య గారి 98వ జయంతి వేడుకలు ఉన్నాయి కాబట్టి ఆ జయంతి వేడుకలకు నారీ లోకం, కుటుంబ మహిళా లోకాలు, ఉప్పల్ నుంచి కానీ బోడుప్పల్ నుంచి కానీ ప్రతి ఒక్కరు మన దొడ్డి కుమరయ్య కుర్మ గారి జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉప్పల్ గడ్డ నుంచి పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా దీన్ని మీ వయసులో మీకంటే చిన్ననైనా నా పిలుపుని అన్యత భావించవద్దు. ఖచ్చితంగా మరి మీ ఆశీర్వాదం ఉండాలి. ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో ఏప్రిల్ 3న రవీంద్ర భారతిలో దద్దరిల్లాలి. కుర్మల సత్తా ఏందో ఆ రోజు మనం చూపిస్తాం. జై కుర్మా, జై కుర్మా, జోహార్ దొడ్డి కుమరయ్య, జోహార్ దొడ్డి కుమరయ్య.
అదేవిధంగా కేవైసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జన్ని వెన్నెల గారు కూడా దొడ్డి కొమరయ్య గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందని కోరుతున్నాం. అదేవిధంగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని కూడా ఒక పాట పాడాలని మా కోడలు కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ సభని నడిపిస్తున్నటువంటి పర్వతాల మామగారికి అట్లాగే సభ నిర్వాహకులందరికీ మొదటిసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మనులు, ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతిసారి మహిళల గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని పోయినసారి మల్లాపూర్లో, ఈసారి ఉప్పల్లో ఇట్లా మహిళలంటే ఎనలేని గౌరవంతో పురుషులకు సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నటువంటి పర్వతాల మామగారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మా మహిళలందరి తరఫున. ఇట్లాంటి కార్యక్రమాలు మహిళల అభివృద్ధికి, మహిళల పురోగతికి తోడ్పడతాయని భావిస్తూ స్వచ్ఛందంగా మహిళలు అన్ని రంగాలలో కూడా చాలా తెలివివంతులు. కాకపోతే వాళ్ళకి ఒక సందర్భం అనేది, ఒక వేదిక అనేది దొరకకపోవడం వల్ల చాలా మంది కూడా ఇళ్ళకి పరిమితం అవుతున్నారు. అట్లా కాకుండా మీలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని బయటకు తీసి మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను కులం కోసమే కాదు, ఇంకా జాతి కోసమే కాదు, మీరుగా ఈ ప్రపంచానికి పరిచయం అవ్వడానికి ఏ వేదిక దొరికినా కూడా మీలో ఉన్నటువంటి ఆ ప్రతిభా పాఠవాలను బయటికి తీసి మీరుగా రాని